వెల్కమ్ టు మనా టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోడీ మయన్మార్ అధ్యక్షుడి కీలక భేటీ. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కోసం నిరంతర పోరాటమే కారణం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పన్ను ఎగవేతపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం, పరిశ్రమలు ప్రైవేట్ సంస్థలకు కఠిన హెచ్చరిక. తెలంగాణపై రాజకీయాలు రుద్దొద్దు, కల్వకుంట్ల కవిత హెచ్చరిక. భారత ప్రధాని నరేంద్ర మోడీ మయన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హ్లాంగ్ తో కీలక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు, వాణిజ్యం, భద్రత, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ప్రస్తుత అధ్యక్ష హోదాలో యూ మిన్ ఆంగ్ హ్లాంగ్ భారత్ ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్ మయన్మార్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇరు దేశాల నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రాంతీయ స్థిరత్వం, సరిహద్దు భద్రత, ఆర్థిక సహకారం వంటి అంశాలకు ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడతాయని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తమైంది. हैदराबाद हाउस से ये तस्वीरें आप देख रहे हैं। आपको बता दें कि म्यांमार के राष्ट्रपति भारत दौरे पर हैं। प्रधानमंत्री नरेंद्र मोदी से आज उनकी मुलाकात हो रही है हैदराबाद हाउस में, और म्यांमार के राष्ट्रपति के साथ उनका प्रतिनिधिमंडल भी भारत आया हुआ है और बहुत ही महत्वपूर्ण है प्रधानमंत्री नरेंद्र मोदी और म्यांमार के राष्ट्रपति की ये मुलाकात। आपको बता दें कि म्यांमार के राष्ट्रपति यू मिन आंग ह्लांग भारत यात्रा पर हैं और भारत और म्यांमार के संबंधों की अगर हम बात करें तो न केवल रक्षा और आर्थिक क्षेत्र में बल्कि सांस्कृतिक और आध्यात्मिक रूप से भी भारत और म्यांमार के रिश्ते बेहद ही प्रगाढ़ हैं, और इन्हीं रिश्तों को और भी गहरा करने के लिहाज से भारत के प्रधानमंत्री नरेंद्र मोदी और म्यांमार के राष्ट्रपति की ये मुलाकात बहुत ही महत्वपूर्ण और खास मानी जा रही है। आपको बता दें कि म्यांमार के राष्ट्रपति ने अपनी भारत यात्रा की शुरुआत भगवान बुद्ध की ज्ञान स्थली बोध गया से की, और जो साफ तौर पर भारत की सांस्कृतिक और आध्यात्मिकता को दर्शाता है और भारत और म्यांमार के संबंधों को भी दर्शाता है। तो हैदराबाद हाउस से ये तस्वीरें हैं जहां प्रधानमंत्री नरेंद्र मोदी और म्यांमार के राष्ट्रपति के मध्य मुलाकात होनी है, द्विपक्षीय वार्ता होगी, और ये तस्वीरें साफ तौर पर भारत और म्यांमार के गहरे संबंधों के लिहाज से बहुत ही अहम और महत्वपूर्ण है। प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात के बाद म्यांमार के राष्ट्रपति की मुलाकात भारत की राष्ट्रपति द्रौपदी मुर्मू से भी होनी है। वो राष्ट्रपति द्रौपदी मुर्मू से भी मुलाकात करेंगे, और ये तस्वीरें इस वक्त की हैदराबाद हाउस से। పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే ఆనందమే వేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కో కుటుంబానికి 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అసెంబ్లీలో మహిళలకు 33% సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎదిగేలా చేస్తామని వ్యాఖ్యానించారు. రైతుల ఉత్పత్తులు ప్రపంచానికి ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్యాస్ ధరలు పెరిగినా మహిళలకు ఉచిత సిలిండర్లు సరఫరా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయవద్దని తాను పవన్ కళ్యాణ్ కలిశామని ప్రస్తావించారు. పింఛన్లు పెంచుతాం. పింఛన్ ఏప్రిల్ నుంచి, నేను ముఖ్యమంత్రి అయింది 12వ తారీఖు ఈ నెల, ఏప్రిల్ మే కూడా కలిపి మీ అందరికీ పింఛన్లు బకాయిలు కూడా ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000, 15,000 పూర్తిగా బెడ్కే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వమే. ఇంకొక పక్క ఇప్పటి వరకు 65,887 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఒక పక్క గుంతలబడిన రోడ్లు, తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి, ఇంకొక పక్క అప్పులు
మామూలుగా ఇచ్చేవాడు కూడా ముందుకు రాడు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బులు ఇచ్చాం. సంవత్సరానికి మళ్ళీ 33,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తాం. ఇంకో పక్క మనతో సమానంగా బాగుండే రాష్ట్రాలు ఉన్నాయి, ఎవ్వరూ ఇవ్వడం లేదు. నేను ఎంత శ్రద్ధ పెట్టానంటే మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలు అప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసిన. బటన్ నొక్కితే ఆ ఆనందం ఉండదు. అమరావతిలో జరిగిన కీలక సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పెద్ద పరిశ్రమలు, ప్రైవేట్ విద్యా సంస్థల పన్ను ఎగవేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణ ప్రజలపై పన్నుల వసూళ్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ భారీ పరిశ్రమలు, ప్రైవేట్ విద్యా సంస్థలు స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన పన్నులను బకాయిగా ఉంచడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో గ్రామ పంచాయతీల ఆదాయ వనరులపై ప్రత్యేకంగా చర్చించిన ఉప ముఖ్యమంత్రి పన్నుల ఎగువేత కారణంగా స్థానిక సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు, ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి రావాల్సిన బకాయి పన్నులను వెంటనే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే వాటికి రావాల్సిన ప్రతి రూపాయి ఆదాయం సకాలంలో చేరాల్సిందేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పన్నులు చెల్లించకుండా తప్పించుకునే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇన్స్టిట్యూషన్స్, విద్యాలయాలు కావచ్చు సార్, పరిశ్రమలు కావచ్చు, ముందస్తు చర్యలు మొదటి విడతగా అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, ఒక పరిశ్రమలు పంచాయతీలు ఎన్ని పరిధిలో పంచాయతీలు ఉన్నాయి, దానికి పర్ క్యాపిటల్ కన్సంప్షన్ మన రోడ్లు వేయటం దగ్గర నుంచి కానీ, మనం చెత్త సేకరణకు కానీ, వాళ్ళు వచ్చే వదిలే పొల్యూషన్ కానీ, మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. ఒక 10,000 రూపాయలు సంపాదించే ఒక ఉద్యోగి మీద కూడా భారం పెడుతున్నాం, కానీ ఒక 100 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు సంపాదించే వాళ్ళ మీద మనం అసలు సంబంధం లేకుండా ట్యాక్స్ వదిలేస్తున్నాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గ్రాస్ ఇన్జస్టిస్. ఈవెన్ ఇఫ్ ఎనీ పొలిటికల్ లీడర్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఆల్సో ఇస్ గ్రాస్ ఇన్జస్టిస్. అది ఎన్డీఏలో ఉన్న కూటమి ఉన్న రాజకీయ నాయకులైనా కావచ్చు. అంటే ముందు మేము అకౌంటబిలిటీ ఫిక్స్ చేసుకోకుండా మేము ఎలా మాట్లాడతాం. అందుకని దానికి అంటే ఉదాహరణకి పంచాయతీలు ఈ మధ్య నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఫిల్టర్ బెడ్స్ రిపేర్లకి డబ్బులు లేవని చెప్తాను. దానికి కనీసం అన్ని పంచాయతీలకి మనకున్న 13,326 పంచాయతీలకిను దాని సంబంధిత గ్రామాలకు కావచ్చు, హ్యామ్లెట్స్కి వీ నీడ్ అరౌండ్ 88 crores, 88 కోట్ల రూపాయలు కావాలి మనకి. అసలు వీళ్ళు వదిలేసే డబ్బు చూస్తే, ఒక్కొక్క చోట వదిలేసే డబ్బు చూస్తే, అది ఒక్క ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్స్ 13 కోట్లు కట్టాలి. ఆ లెక్కల్లో చూస్తే ప్రాపర్ అసెస్మెంట్ చేస్తే కనీసం తక్కువలో తక్కువ అన్ని పరిశ్రమలు కనుక పే చేస్తే నాకు తెలుసు ఫిల్టర్ బెడ్స్ ఇష్యూ ఉండదు ఆ ఏరియా వరకు. వాళ్ళేమో డబ్బులు కట్టరు, మనమేమో అధికారులేమో రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, లేదంటే ఇబ్బందులు కావచ్చు, భయాలు కావచ్చు, కానీ మనం వదిలేయటం వల్ల జనం సఫర్ అవుతున్నారు, పంచాయతీలు సఫర్ అవుతున్నాయి, చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. అందుకని ఒక్కసారి మీరు నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి సార్. యాజ్ మీరు కంతిలాల్ దండే గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పటికీ అంటే చాలా వేగ్, ఇట్స్ నాట్ రైట్, అంటే నాట్ ఒక రైట్ ఫిగర్ కూడా కాదు, ఒక అందాజు, ఒక పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచే నాకున్న ఈ రిపోర్ట్ కూడా నాకు రైట్ కాదు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్న విశాఖపట్నం రైల్వే జోన్ కళ సాకారం కావడంతో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు వెనుక అనేక సంవత్సరాల పోరాటం, ప్రజల ఆకాంక్షలు, నాయకుల కృషి ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడిన ఈ కొత్త రైల్వే జోన్ వల్ల లక్షలాది మంది ప్రయాణికులకు మెరుగైన సేవలు అందడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి 12 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించిన ఆయన ప్రాంతంలో ఉన్న రైల్వే వంతెనల సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో రైల్వే రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న కేంద్ర మంత్రి ఈ జోన్ సాధనకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చాపురం ఇకపై రాష్ట్రానికి చివరి ప్రాంతంగా కాకుండా అభివృద్ధికి ద్వారంగా మారబోతుందని రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన చారిత్రక ఘట్టంగా స్థానికులు అభివర్ణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించుకోవడం అనేది నాకెంతో గర్వంగా ఉంది, ఆనందంగా ఉందని కూడా మీ అందరితో పాటు పంచుకుంటున్నాను. అయితే రైల్వే జోన్ సాధించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మన ప్రజల్లో ఒక ఆందోళన ఉండింది. ఇది అంతా కూడా పలాస వరకు ఖుర్దా రోడ్ లో ఉన్న ఈ స్టేషన్స్ అన్ని కూడా, ఈ ఖుర్దా రోడ్ స్టేషన్లన్నీ కూడా అట్టే ఉండిపోతే, జోన్ పలాస వరకే పరిమితం అయిపోతే మేము మళ్ళీ అధోగతిలోనే ఉండిపోతామనంటే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చాపురం వరకు ఈ కొత్త రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోనే ఉండాలనంటే మొన్న ఏప్రిల్ 2వ తేదీన ఒక కొత్త సర్క్యులర్ ఆర్డర్ కూడా రిలీజ్ చేసి ఇచ్చాపురం నుంచి పలాస వరకు ఉన్నటువంటి 7 ప్రధానమైనటువంటి స్టేషన్లు సౌత్ కోస్ట్ విశాఖపట్నంలో డివిజన్ లో కలపడం కూడా ఒక చరిత్ర అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా మన రాష్ట్రంలో మన డిఆర్ఎం, మన జిఎం దగ్గరే కూర్చొని మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకునే అవకాశం ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా మనకి దక్కిందని కూడా తెలియజేస్తున్నాను. నాకు ఎప్పుడూ కూడా ఒకే నమ్మకం, రైల్వేస్ ని కానీ మనం అభివృద్ధి చేసుకోగలిగితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, జిల్లా అభివృద్ధి చెందుతుందని. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు స్టాండింగ్ కమిటీ రైల్వేకి చైర్మన్ గా ఉన్నప్పుడు మన శ్రీకాకుళం జిల్లాలో రైల్వే తాలూకా సమస్యలన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఎంతో కొంత మన దగ్గర అభివృద్ధి జరిగిందనంటే దానికి ప్రధాన కారణం స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు అనేది మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు మనకి మెయిన్ లైన్ కానివ్వచ్చు, నౌపాడ నుంచి గునుపూర్ వెళ్లే లైన్ కానివ్వచ్చు, ఈ 2 లైన్ల మీద కూడా పెద్దగా దృష్టి పెట్టి స్టాపులు తీసుకొని రావడం, కొత్త ట్రైన్స్ వేయించడం, అలాగే విశాఖ ట్రైన్ కూడా ఆ రోజు వచ్చిందనంటే ఎర్రన్నాయుడు గారి కారణమని తెలియజేస్తున్నాను. ఎర్రన్నాయుడు గారి ట్రైన్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఆ రోజు మొదలు పెట్టారు. ఆ యొక్క కార్యక్రమాలన్నీ, ఆ రైల్వే ఆశయాలన్నీ ముందుకు నడిపిస్తూ గత 12 సంవత్సరాలుగా నా భుజాల మీద సమస్యలు వేసుకొని నేను కూడా పోరాటం చేశాను. ఆ పోరాట ఫలితం వల్లే ఈ రోజు రైల్వే జోన్ కూడా మనం సాధించుకున్నాం. దాంతో పాటు మన జిల్లాలో రైల్వేస్ కి సంబంధించి ఎన్నో ప్రధానమైన కార్యక్రమాలు కూడా మనం పూర్తి చేశాం. తెలంగాణ అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ ఇంట్లో ఉన్న రాయిని తొలగించలేని వారు ఇక్కడ రాళ్ల గురించి మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏదైనా చేయగలిగితే అక్కడి సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో కొత్తగా చిచ్చు పెట్టే ప్రయత్నాలను ఎవరూ సహించరని, రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ఏర్పాటు సమయంలో 11 రోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఉద్యమించిన నాయకులు, కార్యకర్తల త్యాగాలను గుర్తు చేశారు. తెలంగాణపై కపట ప్రేమను ప్రదర్శిస్తూ మొసలి కన్నీరు కార్చే రాజకీయాలను రాష్ట్ర ప్రజలు అంగీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ గౌరవం, ఆత్మగౌరవాన్ని కాపాడే విషయంలో ప్రభుత్వం రాజీ పడదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గూట్ల రాయితీలనోడు ఏట్ల రాయితీస్తున్నట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవ నిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవడు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారితో ఒప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకుని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన కవిత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన జరిగి 13 సంవత్సరాలు గడిచినా రాజధాని నిర్మించుకోలేని వారు తెలంగాణపై తమ రాజకీయాలను రుద్దేందుకు ప్రయత్నించవద్దని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడటం, మేధావులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు ఎవరైనా చేసినా తెలంగాణ రక్షణ సేన మౌనంగా ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు తమ వారేనని, వారిని ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఆదరిస్తూ రక్షిస్తూ వస్తున్నారని కవిత పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు జరిగిన ఉద్యమం వెనుక ఉన్న ఆకాంక్షలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాషం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇది వరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచించారు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. ఇంకా ఎన్ని ఏళ్ళైనా అట్లనే కాపాడుకుంటాం. తెలంగాణ వాళ్ళం ఎవరిని ఇబ్బంది పెట్టేటోళ్ళం కాదు. చుట్టపు సూపుగా వచ్చినా, ఇంటికి వచ్చినా వాళ్ళని ఉన్నాం. వాళ్ళు మన దగ్గరే ఉన్నారు, మన దగ్గరే సెటిల్ అయిన, వాళ్ళతో ఇబ్బంది లేదు. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటామంటే మాత్రం ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవి నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా డిఎస్సి వ్యవహారాన్ని ప్రస్తావించిన రవి నాయుడు జగన్ పాలనలో తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ యువతకు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది నిరుద్యోగ యువకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. డిఎస్సి నియామకాల విషయంలో సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల అభ్యర్థుల భవిష్యత్తు దెబ్బతిన్నదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కట్టుబడి ఉందని రవినాయుడు తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ యువతను ఆశయాలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. డిఎస్సి అంశంపై మాజీ సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా రవినాయుడు డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వస్తానే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సిపై సంతకం చేశారు. అది కూడా 16,300 పై చిలుకు పోస్టులకి సంతకం పెట్టారు. సంతకం పెట్టిన వారం నుంచే కుట్రలు మొదలయ్యాయి, కుట్ర కోణాలు మొదలయ్యాయి. ఎలా అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదని జగన్మోహన్ రెడ్డి అండ్ గొడ్డల బ్యాచ్ కంకణం కట్టుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు, 240 కేసులు వేయడం జరిగింది. లోకేష్ గారు సమర్థవంతంగా అధికారులు ఆ కేసులన్నిటికీ కోర్టుకి వివరణ ఇచ్చుకుంటూ ఎక్కడికక్కడ అన్నిటినీ సరిదిద్దుతూ ఈరోజు డిఎస్సి ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు డిఎస్సి నిర్వహించకూడదని, కోట్లు ఖర్చు పెట్టారు డిఎస్సి నిర్వహించకూడదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదు, టీచర్ పోస్టులు భర్తీ కాకూడదని చెప్పి కోట్లు ఖర్చు పెట్టిన ఈ గొడ్డల బ్యాచ్ ఈరోజు ఏదో నిరుద్యోగులకు మేము అండగా ఉంటామన్నిటి నాటకాలు మొదలుపెట్టారు. మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు కోర్టుకు వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ మేము సూటిగా అడుగుతున్నాం. డిఎస్సి నిర్వహించకూడదని నీ టీం ఎందుకు కోర్టుకు వెళ్ళింది? ఎందుకు కేసులు పెట్టింది? ఎందుకు కోర్టులు ఖర్చు పెట్టి డిఎస్సిని ఆపాలని చూశారు?
నిరుద్యోగులారా గమనించండి, నిరుద్యోగులారా గ్రహించండి. డిఎస్సి ఈ గురిదని కోర్టుకు వెళ్ళిన వీళ్ళు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. డిఎస్సి గురించి వీళ్ళు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం సూటిగా. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళావు? కోట్లు ఖర్చు పెట్టావు, స్పెషల్ ఫ్లైట్లో పంపించావు. రేపు నియామక పత్రాలు ఇస్తారంటే కూడా రాత్రి కూడా కోర్టులోనే వాదనలు వినిపించే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనేలాగా చేశావు. ఇంత నీచంగా ప్రవర్తించి నిరుద్యోగులపై గొడ్డలి పోటీ వేస్తే నిరుద్యోగులకు ఒక అన్నలాగా నారా లోకేష్ గారు దగ్గరుండి 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసి కుటుంబం మొత్తాన్ని పిలిపించి భోజనం పెట్టి వాళ్ళకి ఆ నియామక పత్రాలు అందించిన తర్వాత వాళ్ళు ఆనందంగా 6-7 నెలలు ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఈరోజు అబాండాలు వేస్తారా? తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయాన్ని ప్రముఖ బుల్లితెర నటుడు మొగిలి రేఖలు సీరియల్ ద్వారా ప్రేక్షకాదరణ పొందిన ఇంద్రనీల్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ ప్రత్యేక స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. ప్రముఖ బుల్లితెర నటుడు ఇంద్రనీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయానికి విచ్చేశారు. ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ వారికి స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లి అమ్మవారి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించగా తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇంద్రనీల్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నిన్న వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దునూరు మండలంలో సోమవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. వర్షానికి మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముద్దునూరు నుంచి పులివెందుల వెళ్లే మార్గంలో వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారి కావడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముద్దునూరు సమీపంలోని పుల్లేరు వంకపై వంతెన పనులు జరుగుతున్నాయి. దాని పక్కనే తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. ప్రవాహ ఉధృతికి డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో పులివెందుల వైపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇవాళ మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రం చేసుకుని రైల్వే మంజూరు చేయడం హర్షదక విషయమని రేణిగుంట రైల్వే పెన్షనర్స్ ఫెడరేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేణిగుంట రైల్వే స్టేషన్ వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రైల్వే పెన్షనర్స్ సభ్యులు మాట్లాడుతూ బాలాజీ డివిజన్ ఏర్పాటు వలన రాయలసీమ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట రైల్వే పెన్షనర్స్ చైర్మన్ హాసన్ సాహెబ్, సెక్రటరీ జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా భారత ప్రభుత్వము మనకు ఒక రైల్వే జోన్ను ఇస్తానని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం ప్రకారం ఈరోజు 1/6/2026 తేదీ విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వేను ఈరోజు ప్రారంభించింది. దానికి పుర ప్రజలు, రైల్వే పెన్షనర్స్, రైల్వే కార్మికులు మేమందరము హర్షం వ్యక్తం చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 30 సంవత్సరాల నుంచి నా కోరిక, నేను చిన్నప్పుడు డిగ్రీ చదువుకునేటప్పటి నుంచి కూడా గుట్టకల్ల దూరము మాకు డివిజన్ ఉంటే బాగుంటుంది అనేది. తర్వాత మేము ఉద్యోగాలకు వచ్చి మేము రిటైర్డ్ కూడా అయినాము. ఆ కళ సాకారం కాలేదు. ఈ సందర్భంగా ఎలాగో మాకు జోన్ ఇచ్చారు, అలాగే బాలాజీ డివిజన్ కూడా మాకు ఏర్పాటు చేస్తే ఇక్కడ పరిసర ప్రాంతాల వాళ్ళ వ్యాపారస్తులకు కానీ ప్రయాణికులకు కానీ ఈ తిరుపతిలో కేంద్రంగా ఉండడం వల్ల మంచి మెడికల్ ఫెసిలిటీసు, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీసు అన్నీ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం మరొకసారి ఆలోచించి మాకు బాలాజీ డివిజన్ను ఏర్పాటు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉంటాము. మా బాలాజీ సమితి కమిటీ కన్వీనరు పప్పాల గిరిధర్ గారు, ఆయన కొంచెం బయట ప్రోగ్రాం ముందుగానే ప్రీ ప్రోగ్రాము ఈ జోనును ప్రారంభించే దినం ఈరోజు సడన్గా వచ్చిన దానివల్ల ఆయన ప్రోగ్రాం ప్రకారం వెళ్ళిపోయారు. కానీ ఆయన మనసు తగినే ఉంది. ఆయన కూడా ఇప్పుడు ఇది ఎట్లా జరుగుతుంది, ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు, ఆయనకు కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.